సంతోషపడతాడు. అజ్ఞాని తన తల్లిదండ్రులు ఏం చేస్తారంట? దుఃఖపరుస్తాడు. ఈరోజు ఎంతో మంది భార్య మాట విని తల్లిదండ్రులను దుఃఖపరుస్తాడు, వారిని కేర్లెస్ చేస్తుంటే. నీకు నేను కావాలా? చెప్పు డైలాగ్. నేను కావాలా, నీ తల్లిదండ్రులు కావాలి? చెప్పండి. మీరైతే ఎవరు నేర్చుకోండి. ఇప్పుడు ఉన్నారుగా ఆయన, నేను వెళ్ళి మాట్లాడుతాను. ఏమంటే బాగున్నారా, పెళ్ళి అయింది కదా, మన పెళ్ళికి వెళ్ళాను. వాడు పెళ్ళి బాగున్నారా? బాగున్నానండి. ఎక్కడ ఉన్నారు, ఎలాగున్నారు, ఎలాగున్నారు అంటే లేదండి వాడు సపరేట్ ఉన్నారా, నేను నా భార్య సపరేట్ ఉన్నాను. ఏంటి ఏమి ఇలాగైంది కదా అని అడిగాడు. అప్పుడు అడిగితే ఇప్పుడు మా అమ్మ అనుకున్నాను, మా అమ్మ సైడ్ మాట్లాడాను అనుకోండి, ఆమె ఎన్ని రోజులు నాకు అన్నం పెడుతుంది. భార్య అన్నాను అనుకోండి, భార్య నాకు అన్నం పెడుతుంది. అందుకే నేను ఏమన్నాను, భార్య మాటనే గెలిపించాను. ఈరోజు నేను నా భార్య సంతోషంగా ఉన్నాను. కానీ ఈ తల్లి దుఃఖంగా ఉన్నది నేను మర్చిపోయావా? దయచేసి ఆడపిల్లలు కూడా బాగా గమనించాం. మనం ఏంటంటే చాలా షరతులు వేస్తాం ఈ రోజుల్లో. అప్డేట్ ఆడపిల్లలకి చాలామందికి తెలియదు. ఒక ఇమ్మడి కుటుంబం అంటే ఏంటి, ఒక కష్టం వచ్చినా నష్టం వచ్చినా అన్నకి తమ్ముడు ఉంటాడు, తమ్ముడికి అన్న ఉంటాడు, అక్క ఉంటుంది, చెల్లి ఉంటుంది అన్నట్టు ఏం లేదు. పెళ్ళైన వెంటనే వేరే ఉండాలి. ఒక ఈరోజు ప్రొఫైల్ ఎలా ఉంటాయంటే, పెళ్ళి ఈమెకు అత్త ఉందా, తల్లి ఉన్నారా, తండ్రి ఉన్నారా చూస్తారు అబ్బాయి. ఎందుకు? వాళ్ళు లేరంటేనే వీడికి దారి క్లియర్ అంటే. అది కరెక్టా తప్ప? చెప్పండి అమ్మా, కరెక్టా?